అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ 10 రోజుల నుంచి ఈ విపత్తును ఎదుర్కొని స్వయాన ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లోనే 10 రోజులుగా దిశ నిర్దేశిస్తూ ఎక్కడ ఏ డివిజన్లో ఏం జరుగుతుంది, ఏ అధికారి ఏం చేయాలా, మంత్రులు ఏం చేయాలా, ఎమ్మెల్యేలు ఏం చేయాలా, ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి వరకు అంటే కార్పొరేటర్ కూడా ఏం పని చేయాలో ఆ విధంగా దిశ నిర్దేశించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇందుకు సహకరించిన ఐఏఎస్ అధికారులకు మరియు ఇతర ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వాలంటీర్స్, ఎన్జిఓస్, అదేవిధంగా ఎంతో మానవతా దృక్పథంతో విధానాలు ఇచ్చిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విపత్తులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమయ్యారు. ప్రతి నిమిషం ముఖ్యమంత్రి గారు 10 రోజుల నుంచి మాకు దిశ నిర్దేశించింది ఏంటంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ విపత్తును ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఎదుర్కోగలరన్నది ప్రజలు స్వచ్ఛందంగా మేము వార్డులోకి, డివిజన్లోకి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా ఈ విపత్తుని చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేము ఇంకా ప్రాణాలతో ఉన్నాం, సజీవంగా ఉన్నాం, మాకు అన్ని సౌకర్యాలు అందాయి. టయానికి ఉదయమే పాలు, బిస్కెట్లు, నీళ్ళు అందాయి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వచ్చింది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం వచ్చింది, మళ్ళీ ట్యాంకర్ల వల్ల నీళ్ళు వచ్చాయి. అంతేకాకుండా రాత్రి భోజనం, ప్రతి కార్యాలయంలో, ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ఒక పక్క మున్సిపాలిటీ కార్మికులు, ఒక పక్క ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజన్ వాళ్ళు అనేక విధాలుగా ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ నిమిషం తెలుసుకొని స్వయాన ముఖ్యమంత్రి గారే చేశారంటే నిజంగా ప్రజలు అదేవిధంగా ఆయనకి రుణపడి ఉన్నారనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ డేనే బోట్లు తెప్పియడం, ఆ బోట్లో స్వయాన మంత్రులు వెళ్ళండి, అక్కడ డివిజన్లో ఉండి మీరు పని చేసి పరిశీలించి నాకు ఎప్పటికప్పటికి రాత్రి 12 గంటలకు కూడా మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే మనం చంద్రబాబు నాయుడు గారనే తెలియాలి. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకో. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.